ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. దేవుడు మనలను పరిమళ వాసనగా ఉండుటకు తన్ను తాను దేవునికి ఆయన అర్పణముగాను బలిగాను సమర్పించుకున్నాడన్న సత్యమును మనము గ్రహించువారమై ఉండాలి. అవును దేవుని బిడ్డలారా, ఎఫెసీ 2వ అధ్యాయము 1వ వచనములో మీ పాపముల వలనను అపరాధముల వలనను మీరు సచ్చిన వారై ఉండగా దేవుడు క్రీస్తుతో కూడా మిమ్మలను బ్రతికించను అని మనం చూస్తాం. అపరాధము, పాపము మనలను చంపివేసింది. చనిపోయిన శవము దుర్వాసన కొడుతుంది. బహుభయంకరమైనటువంటి దుర్వాసన ఆ శవములో నుండి వస్తుంది. అందుకనే మనము ఎంత మనుషులను ప్రేమించినా చనిపోయిన వారిని 1-2 దినాల కంటే మనము ఎక్కువ రోజులు ఉంచుకోలేము. ఒకవేళ ఉన్నవారు కొన్ని రోజులు వారి యొక్క దేహాన్ని కాపాడాలని అనుకున్నా ఎంతో కాలము దానిని తమ 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 ఎదుట ఉంచుకోలేరు. ఎప్పుడైనను ఆ దేహము మట్టికి చేరాలన్న తాపత్రయము మనుషులకు ఉంటుంది. ఎందుకంటే చనిపోయిన జంతువే కానీ మనిషే కానీ ఏదైనను సరే అందులో నుండి దుర్వాసన వస్తుంది. అప్పుడు పాపము, అపరాధము మనలను చంపినందున పాపపు వాసన, అపరాధపు దుర్వాసన ఈ లోకమంతా మనిషిలో నిండింది. ఈ పాపపు, అపరాధపు దుర్వాసన మనలో నుండి పోగొట్టడానికి దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తుని మన కొరకై ఈ లోకానికి పంపించి మనందరి యొక్క పాపములకు ప్రాయశ్చిత్తముగా తన కుమారుడైన యేసుక్రీస్తుని కల్వరి సిలువలో ఆయన బలిగా సమర్పించారు. దానినే భక్తుడు ఇక్కడ అంటున్నాడు, క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తానే దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. మన కొరకు దేవునికి ఆయన బలిగాను అర్పణనుగాను సమర్పించుకున్నారు. ఎందుకంటే దుర్వాసనతో నిండిన మన బ్రతుకులను పరిమళమైనటువంటి వాసనగా మార్చి దేవునికి మనము శ్రేష్టమైన వారుగా పరిమళ వాసనతో ఆయన సన్నిధిని చేరునట్లుగా మనం ఉండాలంటే మన దుర్వాసనను పోగొట్టుకోవడానికి యేసు తన రక్తం ద్వారా మన అపరాధములను, పాపములను క్షమించి మనలో ఉన్నటువంటి ఆ దుర్వాసనను తీసివేసి పరిమళమైన వాసనగా మనలను మార్చినాడు. క్రీస్తు మరణము మన మన యొక్క దుర్వాసనను తీసివేసి మనకు పరిమళమైన వాసనను అనుగ్రహించింది. ఆ వాసన కలిగిన వారమై దేవునికి నమ్మకమైన విశేషమైన వారముగా మనము జీవించుటకు మనలను మనము ప్రభుకి సమర్పించుకుందాం. దేవుడు తన వాక్యము ద్వారా మిమ్మలను ఆశీర్వదించునుగాక. గనుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. పాపభరితమైన మా జీవితాలను పరిమళమైన జీవితాలుగా మార్చడానికి మిమ్ములను మీరు సమర్పించుకొని బలిదానముగా దేవునికి అప్పగించుకున్న ప్రేమకై వందనాలు చెల్లిస్తూ ఇదిగో మమ్మలను నీ కృపాకరములకు సమర్పించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.